ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి బాటలో దూసుకు వెళుతూ ఉంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి అసలు రాజధాని లేదు అనేటువంటి మాటల దగ్గర నుంచి ఇప్పుడు అమరావతి రాజధాని అద్భుతంగా నిర్మితం కాబోతోంది అనేటువంటి విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొంతమంది సైంధవులు ఇప్పుడు ప్రపంచ బ్యాంకులకి మళ్ళీ లేఖలు రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఎవరా సైంధవులు, ఏం చేశారు, అసలు ఆ సైంధవులు చేసిన దానివల్ల నిజంగా అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఆగిపోతుందా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, నారా చంద్రబాబు గారు 4వసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి పదంలో దూసుకువెళ్తూ ఉంది. ఇప్పుడు అమరావతి రాజధాని అంటూ ఈ రాజధాని పనులు అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ కూడా అమరావతికి లోన్ అయితే శాంక్షన్ చేసింది. అయితే ప్రపంచ బ్యాంక్కి లోన్ శాంక్షన్ చేయొద్దు అంటూ కొంతమంది మెయిల్స్ కానీ లెటర్స్ రాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరా సైంధవులు, ఏం జరుగుతుంది అసలు? మీకు ఎప్పుడైనా సరే పురాణాల నుంచి కూడా ఏదన్నా ఒక సత్ప్రయత్నం, సత్సంకల్పంతో ఏదన్నా మంచి కార్యం చేస్తున్నప్పుడు అడ్డుకునేవాళ్ళు, ఆటంకాలు కల్పించేవాళ్ళు తప్పనిసరిగా ఉంటారండి. ఇక్కడ అమరావతి రాజధాని అనేటువంటి దాని మీద రకరకాల కారణాలతో విషయం చెబుతూ ఉన్నారు. కొంతమందికి ఆ ప్రాంతం మీద ద్వేషం, టోటల్గా ప్రాంతం. కొంతమంది కులం మీద ద్వేషం, కొంతమంది రాజకీయంగా వీళ్ళకి పేరు వచ్చేస్తేమో. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఈ సైబరాబాద్ అవి చూశారు కాబట్టి ఒకసారి అక్కడ విత్తనం వేస్తే బ్రహ్మాండంగా సాయం జరిగిపోద్దేమో, అక్కడ ఒక అద్భుతమైన నగర నిర్మాణం వచ్చేద్దేమో అని ఆ బాధ ఉంటుంది. ఇలా రకరకాల వ్యాధిగ్రస్తులు వాళ్ళంతా, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు సగటు పౌరులే కదా మనలాగానే. వాళ్ళు శక్తివంతులు ఎలాగవుతారు? వాళ్ళ వెనకాల ఇలాంటి ప్రభుత్వ నిర్ణయాలను మార్చగలిగే శక్తి ఉండదు వాళ్ళకి. వాళ్ళ ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, పొలాల్లో పల్లేరుగాయలు అంటారు. పల్లేరుగాయ అంటే తెలుసు మీకు? తెలుసు. కాళ్ళకి ముళ్ళులా గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ కాయ కాసి ఎండిపోయిన తర్వాత అలాగా పేలుతుంది, తలకోయపుకి వెళ్తాయి. మన జోడు చెప్పులు లేకుండా నడుతున్నాం కూడా గుచ్చిపోతూ ఉంటాయి. అలాగనమాట పల్లేరుగాయలు అంటారు. మంచి నడక శుభ్రంగా నడిచి వెళ్తున్నట్టు కనపడవు, ముళ్ళు కింద ఉండవు. ఇలాగ అడ్డం పడతాం ప్రయత్నం చేస్తారు. బ్యాంకులకు లెటర్ రాయటం, లేకపోతే ఎన్జిటీలో కేసులు వేయటం. మీకు ఒక సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంటుంది అమరావతిలో. ఒక 5-6 కిలోమీటర్ల రోడ్డు ఆగిపోయింది. లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత గింజుకున్నా కానీ దాని అభివృద్ధి దాని అందరూ అదే అవును. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి ఒక 6-7 కిలోమీటర్ల రోడ్ ఆగిపోయింది అక్కడ. హైవే కనెక్టింగ్ రోడ్ అది. కారణం పెట్టి ఆ ఏరియాలో కొంతమంది రైతుల చేత అడ్డం తిరిగిలా చేసి భూములు ఇవ్వకుండా కోర్టులకు వెళ్ళి దాన్ని ఆపారు అక్కడ. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంటే రైతులను ఒప్పించి తీసుకోవాలన్న ఒకటి చెప్పారు. ఆ మాటకి గౌరవించాళ్ళు. వాళ్ళు ఒప్పించి ఈ క్రమంలో వాళ్ళు కోర్టుకు పోయారు. గవర్నమెంట్ 90% సేకరణ అయిందా 10%కి బలవంతంగానే తీసుకుంటారు. వాళ్ళు తీసుకునే హక్కు ఉంటుంది గవర్నమెంట్కి. ఆ బలప్రయోగం అయితే చేయలేదు. చేసుంటే ఆ సీడీ యాక్సెస్ రోడ్ అయిపోయింటే చాలా సులభంగా ఉండేది, కనెక్టింగ్ రోడ్లు అయ్యాయి. అది ఆగిపోవడం వల్ల కొంచెం చాలా ఇబ్బంది వచ్చిందండి. ఏది నిర్మాణాలు కనపడిన పరిస్థితి వచ్చింది. 5 కిలోమీటర్ల రోడ్డు ఆగిపోతే చాలు, లేదా 10 కిలోమీటర్లు. ఇలాగ ఆటంకాలు పెట్టి కూడా ఉంటారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళ పట్ల కొంచెం కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే మీరు చేసేది మంచి కార్యక్రమం, ప్రజలందరి కోసం, ఒక రాష్ట్రానికి తలమానికమైన రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం. ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం విభజన జరిగి. రాజధాని పూర్తిగా రాజధాని అనేటువంటిది లేకుండా
ఉంది. ప్రస్తుతానికైతే రాజధాని అమరావతి అని చెప్పుకుని సెక్రటేరియట్ అసెంబ్లీ ఉన్నా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని సందేహాస్పదం చేశాడు. 3 రాజధానులని అదని ఇదని అసలు ఏది రాజధాని అర్థం కాని పరిస్థితి పెట్టాడు. మళ్ళీ మొదటికి రెడ్డి వచ్చి మొదలాడన్నట్టు మళ్ళీ మొదలు తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఆ నిర్మాణాలు నీళ్లు తోడటం ఈ ఐకానిక్ బిల్డింగ్కి ఆ నీళ్లు తోడటం అది చాలా పెద్ద ప్రహాసం. అయినా సరే నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వద్దు అలాగని చెప్తారు, కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఒకసారి చెప్తే వింటారు, పదే చెప్తున్నారు అనుకోండి, ఏంటి అదోగోలని తీసి పక్కన పడతారు. ఆ నిర్మాణం కానీ ఆ రుణాలు కానీ ఏమి ఆగమండి. ఓకే, వీళ్ళ బుద్ధి బయటపడద్దు. పదే విషం చెమ్మటం, వాళ్ళ ప్రయత్నాలు అయితే ఆపరు, వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా సరైన పద్ధతిలో సరైన టైంలో వాళ్ళని పట్టుకుని గట్టిగా కఠినంగా శిక్షించి వాళ్ళకి ఒక మంచి గుణపాఠం చెప్పాలి. ఇంకొకటి ఎవడన్నా ప్రయత్నం చేస్తే మనం బుక్ అవుతాంరా బాబు అనేటువంటి హెచ్చరిక పంపించాలి. ఆ పని వీళ్ళు చేయరు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఏం మొదలెడతారు, మొత్తం నిధులంటే చాలా పెద్ద పెద్దలు కూడా, మంచి అవగాహన ఉన్న నాయకులు కూడా, సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా మొత్తం అమరావతికే పెట్టారు. మొత్తం అమరావతికి ఎందుకు పెడతారు? బుద్ధి ఉందా ఎవరికన్నా? అసలు బుర్ర బుద్ధి లేకుండా మాట్లాడతారు వాళ్ళు. దానికి అక్కడ ఏం కావాలో అది పెడతారు. వైజాగ్ ఏం కావాలో వైజాగ్ చేస్తారు, సీఎంకి ఏం కావాలో అది చేస్తారు. అక్కడ ఉన్న దాన్ని బట్టి పెడుతూ ఉంటారు. అది ఊరికే మనం ఎలాగన్నా ఇదేట్రా బాబు, మీకు ఏదోటి రా సావనే ఉండరా బాబు, వాళ్ళు పనులు చేసుకునే ఉండరా బాబు అంటే, కానీ అదే రాజకీయం, అది ప్రజాస్వామ్యం. ఎవడన్నా మాట్లాడచ్చు, వాడ హక్కులు. అది మంచికి ఉపయోగపడింది అనుకోండి, ప్రజాస్వామ్యయుతంగా పోరాడి మంచి సాధించడం కూడా గొప్పవాడవుతాడు. ఇలాగా మంచి లోక కళ్యాణం లాంటిది ఇది. ఒక రకంగా చెప్పాలంటే సర్వమానవ శోభ్రతత్వం, ప్రజలందరికీ ఆస్తి ఆత్మగౌరవానికి సంబంధించిన ఒక నిర్మాణానికి అడ్డం పడుతుండడం అనుకోండి, వాడు నీచుడు దుష్టుడు కింద చరిత్రలో నిలబడతారు. అటువంటి వాళ్ళు పోర్ట్రేట్ చేయాలి వీళ్ళు. మీకు ఇంకా ఏ శాంపిల్ ఇది, మీకు విపరీతంగా దిగుతారు రంగం నుంచి. పెద్ద కొండ మీద నుంచి కోతులు దిగుతాయి ఒకదానికల్ ఒకటి, తెలుసా మీకు? చూసారు ఎప్పుడన్నా? దేవస్థానాలు ఉన్న కాడ కోతులు ఉంటాయి కదా, మన కొబ్బరి చెప్పులు అవి పట్టుకెళ్తున్నప్పుడు కళ్ళజోళ్ళు లాగేసుకుని టీవీలో యూట్యూబ్లో చూస్తున్నారు కదా మీరు. అలా దిగితే ఒకటి ఒకదానికల్ ఒకదానికి అరటిపళ్ళు గెలలో కొబ్బరి చెప్పులు ప్రసాదం పొట్లాలు కళ్ళజోళ్ళు చేతులు సెల్ ఫోన్లు అన్నీ లాక్కుని పోతూ ఉంటాయి కదా. అలాగే వీళ్ళు రకరకాల డిస్టర్బెన్స్ చేస్తారు, ప్రచారాలు చేస్తారు. మీకు ఇది వరకు మీకు తెలుసో తెలదో కానీ వాల్ పోస్టర్లు వేస్తారు గోడ మీద, రేక్తో చిన్న పోస్టర్ అన్నమాట, చిన్న పోస్టర్, పేపర్ పోస్టర్ కాదు, ప్రింట్ పోస్టర్ లాగా వేస్తారు. ఎలాగంటే జాలిం లోషను, దురద గజ్జికి మందు, లేకపోతే మీరు సెప్టిక్ ట్యాంక్కి ఇక్కడ క్లీన్ చేయ, ఇలాంటి బోర్డులు వేస్తారు కదా గోడలకి. అలాగే మా చిన్నప్పుడు వరి బీర్జము బుడ్డలకు ఆపరేషన్ అవసరం లేకుండా చికిత్స చేయబడును అని బోర్డులు ఉండి, అప్పుడు ఎక్కువ చాలా మంది బొడ్లు ఆపరేషన్ అవసరం లేకుండా చికిత్స చేయబడిన ఉండేది. అలాగా వీళ్ళందరికీ కూడా ఆపరేషన్ లేకుండా చికిత్స చేయాలి తీసుకెళ్ళి వీళ్ళందరికీ. అర్థమైందండి? ఈ టైప్ ప్రచారం చేసి వీళ్ళందరికీ ఆ రకమైన చికిత్స చేశారనుకో దెబ్బకి దారిలోకి వస్తారు అందరూ. సార్, అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఆ నిర్మాణం ఆగిపోద్ది అంటారా? ఏమంటే అక్కడ ఉంది ఎవరు? అలా కదండి, ఉన్నది ఎవరని కాదండి. ఒక విధి, ఒక కాలచక్రం అనేటువంటిది ఉంటుందండి. అంటే మనకు తెలియని శక్తి ఒకటి ఉంటుంది, అది గమనించాలి ఫస్ట్. ఒక యాగం యజ్ఞం చేసినట్టు అనేక ఆటంకాలు వస్తాయి. అది పురాణ ఇతిహాసాల నుంచి కూడా మనం చదువుకుంటూ వచ్చాం. రకరకాల కథల రూపంలోనూ, గ్రంథాల రూపంలోనూ, సినిమాల రూపంలోనూ చూసాం మనం. హరికథలు, బుర్రకథల రూపంలో కూడా మనకు అనేక మంది చెప్పారు, మనం పారాయణాల్లో కూడా చెప్పారు. ఇది అమరావతి అనేటువంటి ప్రాంతం భారత ఉపఖండాన్ని, అక్కడ ఆ ప్రాంతం రాజధానిగా ఉంది. భారత ఉపఖండానికి అంటే శ్రీలంక, బర్మా, గిర్మాని మన దేశంలో ఉన్నప్పుడు అంతా భారత ఉపఖండం అంటారు దీన్ని. సబ్ కాంటినెంట్ మనది ఆసియా ఖండంలో ఉంది భారతదేశం, అందులో సబ్ కాంటినెంట్ భారత ఉపఖండం అంటారు దీన్ని. అంటే అంత పెద్దది, అఖండ భారతం అంటారు చూసారా, అది
నేపాల్ గీపాల్ అన్నీ మన దాంట్లో ఉండేవి. అవును. నేపాల్, భూటాన్. మన మొత్తం అన్నీ మన దాంట్లో ఉండేవి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్నీ, శ్రీలంక, బర్మా, ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్ళకి 1600 అంటే 16వ శతాబ్దంలో 1600 ఏళ్ల క్రితం అమరావతిలో ఏం జరిగింది తెలుసా మీకు? రాణి రుద్రమదేవి అక్కడ అప్పుడు మందడం ఇంకో గ్రామానికి మధ్యలో చిన్న దీవిలాడిది ఉంటే అక్కడ ప్రజా వైద్యశాల పెట్టిందండి. అక్కడ ఒక శాసనం ఉంటుంది చూడండి, మీకు ఇటీవల కాలంలో బయటకు వచ్చింది. ఆ శాసనంలో కులం మతం ప్రాంతాలకు అతీతంగా ఎలాంటి రోగం వచ్చినా అక్కడ చికిత్స చేసేవారు. వాళ్ళకి వసతి ఏర్పాటు చేశారు. అక్కడ వైద్య పరికరాలు అన్నీ ఏర్పాటు చేసింది ఆవిడ. చాలా అడ్వాన్స్డ్గా ఉండేవారండి అప్పుడు. మనకి ఔషధాలకి అప్పట్లో ఆయుర్వేదం ఎక్కువ కదా, ఔషధ మొక్కలు పెంచడానికి కొంత పొలాలను కేటాయించారు. అక్కడ ఎన్నో ఎకరాల్లో ఔషధ మొక్కలు పెంచేవారు. అంత చరిత్ర ఉంది దానికి. అది ఒక నాగరికత నేర్పింది ప్రపంచానికి. ఆ ప్రాంతం నుంచి అక్కడ ఉత్పత్తులు, అక్కడ కళలకి, విద్య, వైద్యం అన్నిటిలోనూ కూడా ఆరితేరి ఉండి అడ్వాన్స్డ్గా ఉంటే, అలాగే అక్కడ పండిన పంటలకి, అక్కడ ఉత్పత్తులకి ఇతర దేశాలకి అక్కడి నుంచి కాలువలు ఉంటాయి. అప్పట్లో కాలువ ద్వారానే రవాణా ఉండేదండి. అక్కడ ఉన్న కాలువల ద్వారా బందర్ పోర్టుకి పంపించేవారు. అప్పుడు బందర్ పోర్ట్ ఎప్పుడో నుంచి ఉంది. ఆ పోర్ట్లో ఉన్న నౌకలకి ద్వారా ఇతర దేశాలకి ఎగుమతి చేసేవారు. అలాగే ఇతర దేశాల నుంచి ఏమైనా దిగుమతి చేసుకునేవారు. అలాగా మీకు చాలా అడ్వాన్స్డ్ ఏరియా అండి అది. అలాంటి చోట ఇప్పుడు ఇన్నాళ్ళకి అమరలింగేశ్వరుడు వెలిసిన క్షేత్రం, ఆచార్య నాగార్జున తిరిగిన, మనం అది గర్వంగా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఒక నీకేంట్రా చరిత్ర ఉంది. నీ రాజధాని ఏంటంటే, నా రాజధాని హెరిటేజ్. ఒక పూర్వం 100,000 సంవత్సరాల క్రితం నుంచి ఇది రాజధానిగా ఉంది. ఇది క్షేత్ర మహిమ. బౌద్ధం వెలసిల్లింది ఇక్కడ. ఆచార్య నాగార్జున తిరిగాడు. ఈ ప్రపంచానికే నాగరికత నేర్పాము. దాన్ని గర్వంగా చెప్పుకోవాలి. మళ్ళీ ఆ వైభవాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక తెలుగువాడిగా, ఒక ఆంధ్రుడిగా గర్వించాలి. తెలంగాణ, ఆంధ్రాని కాదు, మొత్తం తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ప్రాంతం అది. దానికి ఇలాంటి నీచ నికృష్టులు అందరూ కూడా తయారయ్యి, అసలు జగన్మోహనుడు వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేయడానికి కంగణ కట్టుకున్నాడు. నీకు అక్కడ ఇప్పుడు భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు, వాళ్ళందరినీ ఎంత వేధించారు పాపం. చాలా బాధ పెట్టారండి. వాళ్ళ శోకం శాపమే వెంటాడిందండి అతన్ని. వాళ్ళ కన్నీరు, ఆ కన్నీటి వరదలో కొట్టుకుపోయాడు అతను మొన్న. అలాంటి మహిళల కన్నీళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల కన్నీరు, ఈ అమరావతి మహిళా రైతులు సహా ఈ మహిళల కన్నీటి వరదలో కొట్టుకుపోయాడు అతను. ఎప్పటికీ తెలుసుకోకపోతే ఎలాగా? ఆ పాపం చేసాం రామనం అనేటువంటి పశ్చాత్తాపం, పరివర్తన ఉండాలి కదా మనుషుల్లో. నువ్వు ఇంకో రకంగా విమర్శించలేదు, నా అవినీతి చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు అరాచకం చేస్తున్నారు, ఇలా దుర్మార్గంగా ఉన్నారు, అదే విమర్శించు. రాజకీయం వేరు. నీకు నీ స్ట్రక్చర్ పాడు చేసుకుంటానంటే ఇంటికి పంపగా గట్టుకుంటాడు ఎవడన్నా. అన్నదమ్ములు గొడవ వచ్చిందండి, ఆస్తుల పంపకంలో రూపాయి ఎక్కువ పంపకం, లేకపోతే నీ గొప్ప నేను గొప్ప, లేకపోతే నేను చేస్తాను పెత్తను, లేకపోతే నువ్వు చెయ్యి, ఇలాంటి వాదన ఉండాలి. కానీ కొంపగా గట్టుకుంటాడు ఎవడన్నా. ఇలాంటి నీచిపో సన్నాసుల్ని మనం టాలరేట్ చేయకూడదు, అసలు ఇగ్నోర్ చేయాలి, పట్టించుకోకూడదు. ఓకే, వీలైతే ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి. ఓకే సార్.